టు అవర్ ఛానల్ మా ఇంటి బంగారం మా ఇంటి ముచ్చట్లు. ఉప్మా చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఫ్యామిలీ ఉప్మా తినేసి బతికేస్తున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, ఈ విధంగా చేసుకుంటే ఉప్మా మీరు ఎంత తింటారో మీకే తెలియదు. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా మన వంట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ సరసరా మరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మరి జీడిపప్పు ఉప్మా అంటే ఆ మాత్రం నెయ్యి తగలాలండోయ్. నెయ్యి కూడా వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు చిటపటామని ఎగాలండోయ్. సప్పసప్పగా వేపుకున్నారనుకోండి, ఉప్మా కూడా సప్పసప్పగానే ఉంటుంది. తాలింపులు వేగాక గుప్పిడి జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాప్ చేసుకున్న జింజర్, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు ఇంకొంచెం యాడ్ చేసుకొని ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అర స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు సరదాగా మనం ఒక మాట మాట్లాడుకుందాం. కాదు, ఒక క్వశ్చన్ అడుగుతాను. కోడి కాని కోడి ఏంటిదే చెప్పుకోండి. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈలోపు ఈ ఉప్మా గురించి ఒక స్టోరీ చెప్పిన. మా ఇంట్లో మా అమ్మ ఉప్మా పెసరట్టు చేసినప్పుడల్లా ఈ ఉప్మా మొత్తం నేనే తినేసేదాన్ని. దాంట్లో జీడిపప్పులన్నీ తినేసి నేను ఉప్మా మొత్తం వాళ్ళకి ఉంచేసేదాన్ని ఫ్రెండ్స్. సరే కానీ రెసిపీలోకి పదండి. వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రవ్వ తీసుకుని రవ్వ వేయాలి. ఉప్మాలో నీళ్ళు బాగా మరిగినాయండోయ్. ఇప్పుడు లేట్ ఎందుకు, ఇంకా రవ్వ వేసేద్దామా. గరిటతో కలుపుకుంటూ రవ్వను వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. అప్పుడు ఉప్మా కూడా అంత బాగుండదు. అలా గరిటతో కలుపుతూనే రవ్వ వేయాలి. దగ్గరకు వస్తున్న ఉప్మాలో కొంచెం వేయించుకున్న పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఇంకెందుకు లేటు, బాక్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని టేస్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ఇందులో ఏదో తగ్గింది, అదేదో కాదండోయ్, అదేనండోయ్ మన కొత్తిమీర. అది సర్వ్ చేసుకొని అలా అలా తింటా ఉంటే ఎంత తింటాం మనకే తెలియదండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.